హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఈ వీక్ అంతా జరిగింది ఏంటి అని అంటే నా ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ వల్ల నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఎస్, ఎగ్జామ్ ఇంకొకటి ఉంది ఈరోజే అది, కానీ ఈ వాయిస్ ఓవర్ నైటే ఇచ్చాను. సో ఈ డేని అనుకొని ఇస్తున్నాను, ఈరోజు అప్లోడ్ చేస్తాను అనుకొని. సో అందుకే ఈరోజు అని చెప్తున్నాను అనమాట. ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంది ఇంకా. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ వీక్ అంతా ఇదే జరుగుతుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఆల్, మీరు అప్లై చేశారా లేదా అని. అంటే చాలా చేంజెస్ వచ్చాయి కదా ఇప్పుడు. సో ఆ చేంజెస్ అన్నీ మీరు మంచిగా జాగ్రత్తగా అప్లై చేశారా లేదా, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ చేశారా? ఇన్ కేస్ మిస్టేక్స్ చేస్తే మాత్రానికి 12th నుంచి మనకి మళ్ళీ కరెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఇస్తారు. సో అందులో మీరు కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఆ కరెక్షన్ లేకుండా మీరు వెళ్ళారు, ఎగ్జామ్కి వెళ్ళినా ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే తర్వాత ప్రాబ్లం అవ్వచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకోండి జాగ్రత్తగా. ఈవెన్ టైం పట్టినా, అంటే ఈరోజు రేపు పట్టినా కూడా మీరు ఖచ్చితంగా ఫామ్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ డీటెయిల్స్ కూడా మీ సర్టిఫికేట్స్లో అన్నీ సేమ్ ఉండేలా చూసుకోండి. ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉండేలా చూసుకోకండి. బికాస్ మనకి అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు చేంజెస్ చేశారని. సో ఖచ్చితంగా మీరు అన్నీ మంచిగా డీటెయిల్స్ అన్నీ ఫుల్గా అర్థమయ్యేలా ఉండేటట్టు చూసుకొని అండ్ జాగ్రత్తగా ఫిల్ చేయండి అనమాట. అండ్ అందరు కూడా ఎగ్జామ్ సెంటర్స్ మోస్ట్లీ ఇంకా దగ్గరలో ఏముంటాయో అవే పెట్టుకుంటారు కదా. సో హైదరాబాద్ లేదా విజయవాడ, సో ఎస్, ఎక్కడొచ్చినా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి కాబట్టి సో మీరు దగ్గరలో ఉన్న ఏరియాస్లో మీరు సెంటర్ని చూస్ చేసుకోండి. మనం ఏమొచ్చినా కూడా ఇక అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఇవన్నీ ఇప్పుడు అప్లికేషనే ఒక పెద్ద ప్రాసెస్ లాగా అయిపోయిందనమాట. అప్లికేషన్ పెద్ద ఇంటర్వ్యూ లాగా. సో ఇదంతా ఒకటైతే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా, అంటే ఫుల్ స్ట్రాటజీతో, ఎగ్జామ్ స్ట్రాటజీతో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచే మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, ఎందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నారు అనేది చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే సెక్షనల్ టెస్ట్ ఇస్తూ ఉంటారు, ఫుల్ లెంత్ టెస్ట్ ఇస్తూ ఉంటారు. ఇది టెస్ట్ సిరీసెస్ టైం అండ్ అనాలిసిస్ టైం అండ్ రివిజన్ టైం కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకుంటూ ఉండండి. మీరు ఎందులో మంచిగా స్కోర్ చేస్తున్నారు, ఏది ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏది మంచిగా చదవాలి, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేసి ఇట్లాంటి పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫేజ్లో మనం చాలా టెన్షన్గా ఫీల్ అవుతాం కాబట్టి మనం అసలైనవి మర్చిపోతూ ఉంటాము. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఎలా అయితే మనకి టెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మెటిస్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు మన కోసము 2025 ప్రిలిమ్స్ కోసము టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశారనమాట. ఆల్ ఇండియా లెవెల్ టెస్ట్ సిరీస్ ఇది. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మనకి టోటల్గా 25 టెస్ట్ ఉంటాయి. అందులో 12 టెస్ట్ వచ్చి సెక్షనల్ టెస్ట్ అనమాట, 13 ఫుల్ లెంత్ టెస్ట్ అనమాట. యాక్చువల్ ఫీజు వచ్చి 3999 అయితే మనకి ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ 999, అంటే 1000 రూపీస్ లోపే మనకి 25 టెస్ట్ని అవైలబుల్గా ఉంచారు. అండ్ ఈ టెస్ట్లోనే 2 ఫ్రీ టెస్ట్ అనమాట. ఇవి ఫుల్ లెంత్ టెస్ట్. నేను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. నేను రిజిస్టర్ అయితే చేసుకున్నాను అండ్ ఆల్సో ఎగ్జామ్స్ కూడా రాశాను అనమాట. అందుకే చూపిస్తున్నాను. పక్కన మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. అండ్ మీరు ఆ టెస్ట్ అనేవి రాసి మీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఫ్రీగానే, ఎట్లాంటి ఛార్జెస్ అయితే అడగదు. ఓన్లీ టెస్ట్ సిరీస్కి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది, 1000 రూపీస్ అంతే. అండ్ మెటిస్ ఐఏఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దానిలో అయితే యూపీఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్క కాంటెంట్ లైక్ అవన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయి అండ్ ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే ఆ వెబ్సైట్ని చెక్ చేయొచ్చు. లింక్స్ అన్నీ కూడా, నీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, టెస్ట్కి సంబంధించి అండ్ ఈ ఫ్రీ వెబ్సైట్కి సంబంధించింది కూడా. ఖచ్చితంగా మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 50 టెస్ట్ అయినా అటెంప్ట్ చేసి వెళ్ళాలి కాబట్టి ఈ ఆపర్చునిటీ మన కోసం. సో ఇది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఇంత రీజనబుల్గా ఎవరు ఇవ్వరు. దట్ విత్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఉంటాయన్నమాట టెస్ట్ సిరీస్ అనేది. సో ఎస్, చెక్ అవుట్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఇంకా నాది కూడా రివిజన్ నడుస్తుందండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఫేజ్లో ఉన్నాను. సో కొంచెం బ్రేక్, ఒక 10 days బ్రేక్ అయితే వచ్చింది నా పీజీ ఎగ్జామ్స్ వల్ల. అది అవుతుంది ఈరోజు నైట్ నుంచి ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్ అనమాట.
సో ఎగ్జామ్ని తలుచుకుంటుంటేనే చాలా భయం అవుతుంది. అండ్ చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, అసలు ఇంత కన్సిస్టెంట్గా ఎట్లా చదువుతున్నారు, అంత మార్నింగ్సే ఎట్లా లేవగలుగుతున్నారు అండ్ నైట్ టైమ్స్ అంతా మేల్కొని ఎలా చదవగలుగుతున్నారు అని. సో మనసులో ఆ భయం అనేది ఉంటే ఖచ్చితంగా లేవగలము, ఖచ్చితంగా చదవగలము, అది నేను అనుకుంటాను. అండ్ ఇంకా నన్ను ఏం మోటివేట్ చేస్తాయి, నేను ఎలా లేవగలుగుతున్నాను, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఈ ఫేజ్లో మనకి చాలా క్రూషియల్, ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో ఎస్ అండి, ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ బాక్స్. థ్యాంక్ యూ.